నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బెట్టింగ్ యాప్లపై ఉక్కుపాదం అయితే మోపుతున్నారు. అందులో భాగంగానే నిన్న 11 మందికి నోటీసులు ఇచ్చారు. వాళ్ళ పేర్లు ఒకసారి చూడండి. ఇమ్రాన్ ఖాన్ ఒక ఆయన, విష్ణుప్రియ ఒక ఆమె, హర్ష సాయి, మన యాంకర్ వైఎస్ఆర్సీపీ శ్యామల, టేస్టీ తేజ, రితు చౌదరి, బండారు సుప్రీత, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్, ఈ 11 మందికి అయితే నోటీసులు ఇచ్చారు. ఏ క్షణానైనా పోలీసులు అయితే అరెస్ట్ చేసేదానికి రెడీగా ఉన్నారు. కానీ ఇప్పుడు తాజాగా మంచు మోహన్ బాబు గారి కూతురైనటువంటి మంచు లక్ష్మికి కూడా నోటీసులు అయితే ఇచ్చినట్లు వార్తలు వస్తుంది. అదొక్కసారి చూద్దాం రండి. బెట్టింగ్ యాప్లపై ఫైటింగ్. ఆర్థిక వ్యవస్థను, యువత భవిష్యత్తును ధ్వంసం చేస్తున్న బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండండి. కాసులకు కకృతిపడి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులకు ఫిర్యాదు చేయండి అనేటువంటి పోలీసులు ఒక స్టేట్మెంట్ ఇస్తే, మొత్తం ఎవరెవరైతే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారో వాళ్ళ వీడియోలంతా సోషల్ మీడియాలో సజ్జనార్ గారికి ట్యాగ్ చేసి అయితే వైరల్ చేస్తున్నారు. అందులో భాగంగానే మంచు లక్ష్మి ఎవరైతే ఉన్నారో మన మోహన్ బాబు గారి కూతురు, ఆమెకు కూడా నోటీసులు అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. నటి మంచు లక్ష్మి ప్రమోషన్. కొందరు సినీ నటులు కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా నటి మంచు లక్ష్మి ఏదో యోలో 24/7 యాప్ను ప్రమోట్ చేసినట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆమెపై కూడా కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. సో ఆ 11 మంది కాకుండా కొంతమంది సినిమా యాక్టర్లు, కొంతమంది సీరియల్లో నటించిన వాళ్ళు, కొంతమంది కళాకారులు కూడా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినట్లు తెలుస్తుంది. ఎవరెవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్గా చలామణి అవుతున్నారో, ఎవరెవరైతే బెట్టింగ్ ప్రమోషన్లు చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టండి అని పోలీసు వాళ్ళే ముందుకు రావడంతో ఆ వీడియోలు, ఆ క్లిప్పింగ్స్ అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతా ఉంది. 2 రోజులుగా వైరల్ అయినటువంటి వాళ్ళ మీద అందరూ కూడా చర్యలు అయితే తీసుకుంటున్నారు. నోటీసులు ఇచ్చారు. ఏ క్షణానైనా మంచు లక్ష్మిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా హర్ష సాయి కావచ్చు, మన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అయినటువంటి యాంకర్ శ్యామలకు కూడా నోటీసులు ఇచ్చిన సంగతి మనకు అందరికీ తెలిసిందే. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళనందరినీ అరెస్టు చేసి జైలుకైతే వెళ్తారని న్యాయ నిపుణులు అయితే చెప్తున్నారు. ప్రమోషన్లో సంపాదన ఎలా చేసేవాళ్ళంటే, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ల ప్రమోటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. దీంతో కొందరు డబ్బు సంపాదనకు దీన్ని సులువైన మార్గంగా ఎంచుకుంటున్నారు. 10 రూపాయలు పెట్టండి 100 రూపాయలు వస్తుంది, లేదా 100 రూపాయలు పెట్టండి 1000 రూపాయలు వస్తుంది అని షార్ట్ కట్లో డబ్బులు సంపాదించుకోవచ్చు అని వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్గా వాళ్ళ ఫాలోవర్స్ని రుద్ది నా ప్రొఫైల్కి వెళ్ళండి, అక్కడ లింక్ ఉంటుంది, కావాలంటే ఒకసారి టెస్ట్ చేయండి అని చెప్పి 1-2 ట్రాన్సాక్షన్లో లాభాలు చూపించి మిగిలింది పెద్ద అమౌంట్ వచ్చినప్పుడైతే శాంతం నాకేస్తున్నారు. సో ఇది జూదం అనేది ఎలా ఉంటుందంటే, ఒక్కసారి అలవాటైతే మానుకోవడం కష్టం. కాబట్టి ఈ యువత దానికి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా చదువురాని తల్లిదండ్రుల అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు కూడా వాళ్లకు తెలియకుండా ఈ బెట్టింగ్లకు పాల్పడి మొత్తం సర్వం పోగొట్టుకొని ఆఖరికి ఆ అప్పులు కట్టలేక ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు. ఆ విధంగా నెలలో 100 మంది జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 100 మంది బెట్టింగ్ యాప్ బాధితులైతే ఉన్నారు. రోజు న్యూస్ పేపర్లలో చూస్తూనే ఉంటాం, టీవీలో చూస్తూనే ఉంటాము. కాబట్టి వాళ్ళ మీద పోలీసులు అయితే ఉక్కుపాదం మోపడం జరిగింది. అదే సమయంలో వారి ప్రచారం చూసి బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టి సర్వం కోల్పోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. తర్వాత రుణభారం ఎక్కువ అవడంతో తీర్చలేక ఆత్మహత్యలు అయితే చేసుకుంటున్నారు. ఈ ఘటనలు ఎక్కువ అవడంతో పోలీసులు అయితే ఉక్కుపాదం మోపారు. వాస్తవంగా ప్రమోషన్ ఒక్కదానికే కాదు వీళ్ళకి వచ్చే డబ్బులు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా ఆ లింక్ క్లిక్ చేసి జూదమాడితే, ఆ బెట్టింగ్ పాల్పడితే దాంట్లో కమిషన్ కూడా వస్తుంది. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కి 2 విధాలుగా డబ్బులు వస్తుంది. ఒకటేమో ప్రమోషన్ చేసినందుకు ఇస్తారు, రెండోది కమిషన్ల రూపంలో కూడా ఇస్తున్నారు. కాబట్టి సో ఇన్ఫ్లుయెన్సర్స్ ని మొత్తాన్ని ఈ వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ గ్రూపులు క్రియేట్ చేసుకుని ఆడండి సంపాదించండి, 10 రూపాయలకు 100 రూపాయలు వస్తుంది, 100 రూపాయలకు 1000 రూపాయలు వస్తుంది, త్వరగా మీరు కారు కొనుక్కోవచ్చు, బైక్ కొనుక్కోవచ్చు, ఐఫోన్ కొనుక్కోవచ్చు అని చెప్పి ప్రేరేపించి వాళ్ళ దగ్గర ఆడించి డబ్బులు పోగొట్టుకునేలాగా చేసి వీళ్ళు మాత్రం కమిషన్లు అయితే తీసుకుని వీళ్ళైతే హ్యాపీగా ఉన్నారు. వీళ్ళ మాటలు నమ్మి ఎవరైతే బెట్టింగ్ కు పాల్పడుతున్నారో వాళ్ళు అప్పుల పాలై ఆ అప్పులు తీర్చలేక, ఇంటికి వెళ్ళలేక, ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమై వాటి నుంచి బయటపడలేకుండా చివరికి ఆత్మహత్య అయితే చేసుకుంటున్నారు. ఎట్టకేలకు పోలీసు వాళ్ళు అయితే మంచి పనే చేస్తున్నారు. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పుడు మన మంచు లక్ష్మి
వంతు వచ్చింది. మంచు ఫ్యామిలీకి టైం బాగాలేనట్లుంది, కేసుల మీద కేసులు పెడుతున్నారు. మోహన్ బాబు మీద కేసులు ఉన్నాయి, మంచు విష్ణు మీద కేసు ఉన్నాయి, మంచు మనోజ్ మీద కేసులు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మంచు లక్ష్మి కూడా అదే కోవలోకి వస్తుంది. సో చూడాలి మరి మంచు లక్ష్మిని అరెస్ట్ చేస్తారా లేకపోతే నోటీస్ ఇచ్చి వదిలేస్తారా అనే విషయము. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.